హాయ్ హలో వెల్కమ్ టు మమ్మా మిమ్స్. ఇవాళ ఈ వీడియోలో మనం పాస్తా ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్గా చేయాలనుకుంటే ఇలా సింపుల్గా పాస్తా చేసుకోండి. సింపుల్, ఈజీ అండ్ వితిన్ మినిట్స్లో చేసుకోవచ్చు. పాస్తా చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్, 1 టీ స్పూన్ ఉప్పు వేసి నీళ్ళని మరిగించుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయ్యాక 1 కప్పు పాస్తా వేసి 90% దాకా కుక్ చేసుకోవాలి. పాస్తా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టెయినర్లో వాటర్ని, పాస్తాని సపరేట్ చేసుకుంటున్నాను. అలాగే ఆ వాటర్ స్టాక్ని కూడా సేవ్ చేసి ఉంచుకుంటాను తర్వాత రెసిపీలో వాడుకోవడానికి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసి గోల్డెన్ కలర్లో అయ్యేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటోస్ని యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యేదాకా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయ్యాక ముందుగా స్టోర్ చేసి పెట్టుకున్న పాస్తా స్టాక్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం యాడ్ చేయట్లేదు, కొంచెం యాడ్ చేస్తున్నాను. పాస్తా స్టాక్ యాడ్ చేయడం వల్ల క్రీమీ టెక్స్చర్ అండ్ ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది, అందుకే యాడ్ చేశాను. ఇప్పుడు టమాటో సాస్, చిల్లీ సాస్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పాస్తాను యాడ్ చేయాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా పైన మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మీకు కావాల్సి వస్తే చీజ్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. పాస్తా బ్రేక్ఫాస్ట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Press the bell icon for new video notifications. Thanks for watching this video. Please subscribe.